ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ అంటమాట ఊహించని. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. అయితే బీజేపీలో చేరే ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందేనని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. సో ఇటీవల పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిలకు కూడా ఇదే నిబంధన వారి ముందు ఉంచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే నిబంధన అమలు చేశామని కూడా ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందని తెలిపినట్లు సమాచారం. అయితే రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవడానికి పార్టీ క్యాడరు అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయితే మామ అల్లుళ్ళు మాత్రం రాజీనామా చేసి పార్టీలో చేరనే విషయమే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. 5 లక్షలకు పైగా ఉన్న ఓటర్లు నియోజకవర్గంలో కావడంతో ఉప ఎన్నికల ఖర్చు గెలుపు ఓటములపై వారు తర్జన పడుతున్నారని చర్చ నడుస్తుంది. దీనిపైన సమాలోచన జరుపుతున్నట్లు సమాచారం. పార్టీలో చేరితే తమకు తమ సిట్టింగ్ సీట్లతో పాటు కొడుకు కోడలకు కనీసం మరో 2 సీట్లు కావాలని వారు అడిగినట్లు తెలిసింది. ఇంకా ముందే హామీ ఇవ్వడం కుదరదు. మల్లారెడ్డి కోడలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. మామ మల్లారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్లారెడ్డి డిమాండ్లపైన కమల్నాథ్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది. మొదటి పార్టీలో చేరండి, ఎన్నికల సమయంలో టికెట్ల గురించి ఆలోచిద్దామని వారు చెప్పినట్లు సమాచారం. బీజేపీలో ముందే హామీ ఇచ్చే సంస్కృతి ఉండదని, ఒకరికి హామీ ఇస్తే పార్టీలో చేరే ఇతర నాయకులకు కూడా హామీ ఇవ్వాల్సి వస్తుందని వారు అన్నట్లు సమాచారం. నియోజకవర్గాలు పునర్విభజన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు, మహిళా రిజర్వేషన్లు ఇలా వీటన్నిటితో పాటు సర్వేలు, సామాజిక వర్గాలు చూసుకొని టికెట్లు ఇస్తారని, ఇదంతా పార్టీకి చెందిన ఢిల్లీలో పెద్దలు కనసన్నలో జరుగుతుందని వారు విడమర్చి చెప్పినట్లు తెలిసిందనమాట. ఉప ఎన్నికలు వస్తే కనుక ఒక కుటుంబానికి 4-5 సీట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీలో కష్టమనే వాదన కూడా వారు వినిపించినట్లు సమాచారం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారని కమల్నాథులు చెప్తున్నారు. ఆయన రాక ఆలస్యం కావచ్చు కానీ పార్టీలోకి రావడం పక్కా అంటూ బీజేపీకి చెందిన ఒక ముఖ్య నేత తన కీలక అనుచరులతో అన్నట్టు తెలిసింది. మల్లారెడ్డి వ్యాపారాల, విద్యా సామ్రాజ్యం, కుటుంబంలో రాజకీయ అవకాశాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలోకి వెళ్ళాలనేదే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడి రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది, గతంలో కంటే ఓట్లు ఎంతవరకు పెరిగాయి, అభ్యర్థుల ద్వారా పెరిగాయా, పార్టీ ద్వారా పెరిగాయా తదితర అంశాలను అంచనా వేయవచ్చు అని చెప్పేసి ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో అధికార పార్టీలో ఉన్న వీఆర్ఎస్ అక్కడ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. దాదాపు ఎమ్మెల్యేలు, మంత్రులందరూ అక్కడే మోహరించారు. దీంతో బీజేపీ 2వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. సో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ 3వ స్థానానికి వెళ్ళింది. దీంతో తమ పార్టీ పరిస్థితి, వాస్తవిక అంచనాలు తెలుస్తాయని కూడా అనుకుంటున్నారు. ఓడిపోతే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, గతంలో మునుగోడు గ్రామీణ ప్రాంతాల్లో అయినందులో ఓడిపోయామని, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా అదేవిధంగా పరిస్థితి ఉందా అనే కోణంలో విశ్లేషించుకుంటామన్నారు. అయితే మల్లారెడ్డి ఖర్చు, గెలుపు అవకాశాలపై ఆచితూచి అంచనా వేస్తున్నట్టు కొంత ఆలస్యం అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలు రాదనే కోణంలో కూడా ఆయన ఆలోచనలు వేసుకుంటున్నారు.